దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవాది దేవుడు మనల్ని మన కుటుంబములను పగలంతా ఆయన కృపలో కాచి కాపాడి సంరక్షించి పగటి వేళ ఆరాధనలో మనతో కూడా ఉండి మనల్ని ఆధ్యాత్మికంగా బలపరిచి తిరిగి రాత్రికాల సమయంలో ఆయన పాద సన్నిధిలో దేవాది దేవుని మరొకసారి మహిమపరచుటకు ఆయన లేఖనాలు ధ్యానం చేయటానికి ప్రభు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుకి లెక్కలేని స్తుతులు స్తోత్రములు. ప్రియులైన దేవుని పిల్లలకు యేసయ్య నామములో ప్రత్యేకంగా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. ప్రియులారా, రండి, మనిషిలో ఉండేటువంటి 7 దెయ్యపు స్వభావాల్లో 4వ స్వభావం ఏమిటంటే నరహత్య చేయుట. నరహత్య చేయుట అనేది సాతాను స్వభావం. అవునా కదా? అవునా కదా? దేవుని స్వభావం ఏమిటంటే నరహత్య చేయొద్దన్నాడు ఆజ్ఞలో. నిర్గమాకాండము 20వ అధ్యాయంలో 13వ వచనంలో ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ నరహత్య చేయకూడదు. అది మంచిది కాదు. కానీ సాతాను ఏమిటి అంటే నరహత్య చేయుట, వధ జరుగుట వాడికి ఇష్టం. సృష్టి ఆదిలోనే ఆదాము హవ్వలకు కలిగినటువంటి మొట్టమొదటి సంతానమైనటువంటి కయీను స్వభావము నరహత్య చేసేటటువంటి స్వభావం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, తమ్ముడితో మాట్లాడుతూనే ఒకసారి ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనం చూస్తే వారిద్దరూ పొలంలో పనిచేస్తున్నారంట. తన తమ్ముడితో మాట్లాడుతూనే ఉన్నాడట. తీసారా బైబిల్? చూడండి. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. మాట్లాడుతూనే ఉన్నాడు. అంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఏదో ఒక సంభాషణ జరుగుతుంది. కానీ అన్నలో ఉన్న స్వభావం ఏమిటంటే కదండి, తమ్ముడిని ఆ రోజు హతం చేయాలి, తమ్ముడిని చంపాలి. ఏమండి? కానీ హేబేల్లో ఆ స్వభావం లేదు. హేబేల్కి ఆ స్వభావం కాదు. ఏంటి కారణం ఏమిటి? ఎందుకు చంపాలనుకున్నాడు? నరహత్య ఎందుకు చేయాలనుకున్నాడు? దానికి ఒక కారణం ఉంది. దానికి కారణం తమ్ముడు కాదే. తమ్ముడు మంచి విశ్వాసే, మంచి ప్రార్థనాపరుడే, మంచి సమర్పణ కలిగినటువంటి వాడే, దేవునికి ఇచ్చే విషయంలో ఎక్కడ లోపం లేకుండా చేయవాడే, మంచి సత్క్రియ కలిగినటువంటి వాడు హేబేలు. అందుకని అన్నదమ్ములు ఇద్దరు కూడా దేవుని సన్నిధికి అర్పణ తెచ్చేటప్పుడు హేబేలు అర్పణ దేవుడు గైకొన్నాడు, కయీను అర్పణ దేవుడు గైకొనలేదు. ఎందుకంటే ఆయన హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు. ఎప్పుడైతే దేవుడు హేబేలు అర్పణ గైకొన్నాడో కయీను యొక్క అర్పణ ఆయన గైకొనలేదో తమ్ముడు చంపాలనుకున్నాడు. చూడండి ఆలోచనలు ఎలా ఉన్నాయో. అంటే ఆది తల్లి తండ్రిని దేవుడు ప్రేమించి వారికి ఇచ్చిన మొదటి సంతానములోనే సాతాను బీజం ఉన్నది, సాతాను స్వభావం ఉన్నది. అనగా దేవుడు సృష్టించినటువంటి తన బిడ్డలు ఆది తల్లిదండ్రులు అలాగే మోసం చేశాడు. మధ్యాహ్నం మనం ధ్యానం చేశాం. రెండవదిగా వారి సంతానం మీద కూడా నరహత్య అనేటువంటి తన స్వభావాన్ని ప్రథమ సంతానములో ఉంచి అతని ద్వారా తమ్ముడు చంపేశాడు. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి రండి యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కయీను దుష్టుని సంబంధి, అతని క్రియలు చెడ్డవి గనక తమ్మును చంపాడని అక్కడ రాయబడి. చదువుతారా? కయీను వంటి వారమై ఉండరాదు. ఏమంటాడు? మనము కయీను వంటి వారిలాగా మనం ఉండకూడదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి కలిగినటువంటివిగా ఉన్నవి గనుక ఉండెను కనుకనే కదా. గమనించాడు. అంటే
దాని రీజన్ ఏమిటో యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు చెప్పాడు? కయ్యూను హేబేలు చంపడానికి కారణం ఏమిటి? కయ్యూరు క్రియలేమో చెడ్డవి, హేబేలు క్రియలేమో మంచివి కదండి. అందుకనే నరహత్య అనేటువంటి స్వభావం అతనిలో కలిగింది. తమ్ముడు చంపటం అనేది జరిగింది. ప్రియులారా, ఇది సాతాను స్వభావం అని, నరహత్య అనేది సాతాను మరియు దాని యొక్క ప్రతినిధుల స్వభావం కూడా. దాని స్వభావమే కానీ కాదు. కానీ సాతానికి కొంతమంది ప్రతినిధులు ఉన్నారు బైబిల్లో. కయ్యూను దాని ప్రతినిధే, యెజబేలు దాని ప్రతినిధే, అబ్బాయినట్లుగా నిమ్రోదు దాని యొక్క ప్రతినిధే. యెజబేలు ఏం చేసింది? ఒక గొప్ప రోషము కలిగినటువంటి ప్రవక్తను చంపడానికి ప్లాన్ చేసింది కదండి. చంపేస్తానంతే. యెజబేలు ఏం చేసింది? నాబోతు అనేటువంటి ఒక పేదవాని యొక్క నీతిమంతుడిగా కనబడుతున్నటువంటి వ్యక్తిని చంపించి అతని యొక్క ఆస్తిని స్వాధీనం చేసుకోలేనటువంటి ఆలోచన చేసింది. ఇది సాతాను స్వభావం, నరహత్య అనేది. సృష్టి ఆది మొదలుకొని సాతానే కాదు, దాని యొక్క ప్రతినిధులు అనేక మంది ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ సౌలుని విడిచి వెళ్ళిన తర్వాత సౌలులో సాతాను యొక్క స్వభావం వచ్చింది. సౌలులో సాతాను స్వభావం వచ్చిన తర్వాత దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఆత్మ పూర్ణుడైనటువంటి దావీదును చంపడానికి ఎదుగుతున్నాడు. దావీదును తరుముతున్నాడు. అదును దొరికినప్పుడల్లా దావీదును చంపాలనేటువంటి ఆలోచనతో సౌలు కసిగా దావీదు మీదకి పరిగెత్తాడు. కానీ దేవుడు కాపాడాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాగా నేటి కాలంలో మనం చూసినట్లయితే ఇలాంటి స్వభావం మనుషుల్లో కనబడతా ఉంది, మనుషుల్లో ప్రవేశించింది. సాతానుగాడు లక్షణం ఏమిటంటే వధ, నరహత్య చేయుట, చంపటం, ఆత్మీయంగా చంపటము, అవసరమైతే శారీరకంగా కూడా చంపటానికి వాడు మనుషులను పురికొల్పుతాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రోజున మతం పేరిట కూడా మారణహోమం జరగటం అనేది శోచనీయమైనటువంటి విషయం. ఎందుకంటే రాజ్యాంగం మనకు ప్రసాదించింది, ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఎవరు ఏ మతాన్ని గురించైనా బోధించుకోవచ్చు, ప్రకటన చేసుకోవచ్చు అని రాజ్యాంగం ఒక హక్కును కల్పిస్తే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కును కాలరాసి మతం పేరిట భయంకరమైనటువంటి మారణ హోమం జరుగుతాం. గతంలో మనం చూసాం, ఎక్కడ ఆ సిచ్యువేషన్ జరిగింది? మణిపూర్లో జరిగినటువంటి ఆ సిచ్యువేషన్. మన ఒక సహోదరుడు అంటున్నాడు, మణిపూర్లో మంటలు ఆరిపోలేదు, మణిపూర్లో మంటలు జరుగుతూనే ఉన్నాయి, కాకపోతే ఎవరు పట్టించుకోవట్లేదు. ఏంటంటే ఒక విషయం బయటకు వచ్చిన తర్వాత ప్రారంభంలో ఒక ఉప్పెన అనేది ఏ రంగంలో అయినా వచ్చింది, కానీ తర్వాత ఇక అలవాటు పడిపోతాడు మానవుడు. కనుక ఒక మతాన్ని మరొక మతము విమర్శించడం మంచిది కాదు. మతం పేరిట ఒకరు మరొకరిని దూషించడం మంచిది కాదు. మతం పేరిట చంపుకోవటం అస్సలు మంచిది కాదు. ఏ మతమైనా మనకు నేర్పుతుంది ఏమిటంటే మంచి నేర్పుతుంది అనే సత్యాన్ని మాత్రం గమనించండి. చెడు నేర్పదు, చెడు నేర్పదు. చెడు నేర్పితే అది మతం కాదు. అదేవిధంగా క్రిస్టియానిటీ అనేది కూడా మతం కాదని మనం చెబుతాం. చాలామంది అంటున్నారు, మహామహులు అన్నారు, అది మతము కాదు, అది కదండి మంచిని బోధించేది. మానవుడు ఎలా జీవిస్తే, ఎలా బ్రతికితే, ఇలాంటి సత్క్రియ కలిగి జీవిస్తే దైవరాజ్యంలో ప్రవేశిస్తాడో బోధించేటటువంటిది బైబిల్. ఇది క్రైస్తవ్యం. పాపాన్ని విడిచిపెట్టమని బోధించేది బైబిల్. పరిశుద్ధంగా బ్రతకమని చెప్పేది బైబిల్. బైబిల్లో రాయబడింది నరహత్య చేయవద్దని. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక ఇలాగా ఆస్తి తగాదల ద్వారా హత్యలు, అలాగే ఇంకా ఎన్నో రకాలుగా ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. హత్యలు, ఆత్మహత్యలు కూడా చూస్తూ ఉన్నాం. హత్యలు, ఆత్మహత్యలు. నిన్న పేపర్లో వచ్చింది, ఫలానా అమ్మాయిని వివాహం చేసుకోవాలి, ఇంట్లో ఒప్పుకోలేదంట, అబ్బాయి ఇంటి వారు ఒప్పుకోలేదంట, వాడు ఆత్మహత్య చేసుకున్నాడంట. వాడు చచ్చిపోయాడని తెలిసిన వెంటనే ఆ అమ్మాయి కూడా ఇంటి దగ్గర ఊరి పెట్టుకుని చనిపోయిందంట. ఏమిటిది? ఏమిటిది?
కన్న తల్లిదండ్రులు ఏమైపోతారు? కానీ పెంచి పెద్దవారికి చేసి వారికి విద్యాబుద్ధులు చెప్పించి వారు ఏదో మంచి ఉద్యోగం చేస్తే వృద్ధాప్యంలో తల్లిదండ్రులు సుఖంగా సంతోషంగా ఉండాలని కలల కంటే వాళ్ళు కలలన్నీ నీరుగార్చి ఏమండి ప్రేమ పోరుతో ఏదో భయంకరమైనటువంటి ఒక ఆలోచనలతో ఉద్రేకపూర్వకమైనటువంటి ఆలోచనలతో ఆత్మహత్య చేసుకోవటం కూడా పాపమే. దాన్ని కూడా పురుగొల్పేటటువంటి వాడు సాతానే. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక మనిషి జీవితంలో ఉన్నటువంటి మనిషిలో 7 దయ్యపు స్వభావాలలో 4వ స్వభావం ఏమిటయ్యా అంటే నరహత్య అనేటువంటి స్వభావం. అది దయ్యప స్వభావం. 5వ దయ్యప స్వభావం ఏమిటంటే మానవుని యొక్క జీవితంలో ఓర్వలేని తత్వం. ఓర్వలేకపోవటం అనేది ఓర్వలేని కన్ను అన్నాడు. మధ్యాహ్నం ఈరోజు చదువుకున్నటువంటి భాగంలో మార్కు సువార్త 7వ అధ్యాయంలో మత్సరములు అనే ఆ మాట ఉంది. ఒకరి ఎదుగుదల చూడలేక ఓర్చుకోలేకపోవటం అన్నమాట. ఇది బహుభయంకరమైనటువంటి పరిస్థితి. చాలా మంది ఏమనుకుంటారంటే మనమే ఆశీర్వదించబడాలి, మనమే హెచ్చింపడాలి, మనమే మంచి ఇల్లు కట్టుకోవాలి, మనమే పొలాలు కొనుక్కోవాలి, మనమే స్థలాలు కొనుక్కోవాలి, మనమే కదా ఈ ఊర్లో బాగా రిచ్గా ఉండాలి అనుకుంటారు. కానీ అది దైవ లక్షణం కాదు. అందరూ ఆశీర్వదించబడాలి, అందరూ గొప్పగా ఉండాలి, అందరికీ మంచి ఇల్లు కావాలి, మంచి స్థలాలు కావాలి, ఏమండి మంచి బట్ట కట్టుకోవాలి, మంచి భోజనం చేయాలి. ఇది దైవ స్వభావం, విశ్వాసం యొక్క స్వభావం. అది కనుక ఓర్వలేని స్వభావం, ఓర్వలేని కన్ను అన్నాడు దాన్ని. ఓర్వలేని స్వభావము అది సాతాను యొక్క స్వభావం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనం, నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతా చీకటిమయమగును అన్నాడు. అక్కడ నీ కన్ను చెడ్డదైతే అంటే నీ కన్ను ఓర్వలేనిదైతే నీ దేహమంతా కూడా చీకటిమయమైపోతుంది. ఆ ఓర్వలేని తత్వం ఎవడదయ్యా అంటే అది సాతాను గాడిది. దేవుడు పాపాన్ని ఓర్వలేడు, దేవుడు పాపాన్ని చూసి ఓర్వలేడు. సాతానేమో పరిశుద్ధతను చూసి ఓర్వలేదు, సాతానేమో మంచిని చూసి ఓర్వలేదు. సంఖ్యాకాండములో చదవాల్సిన అవసరం లేదు, కానీ ఇశ్రాయేలు ప్రజలు అమాలేకీయులతో పాపం చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలులో ఒక పడుచువాడు ఫినెహాస్ అనేటువంటి వాడు క్షమించిన మోయాబీయులతో అతను పాపం చేస్తున్నాడు. వెంటనే ఫినెహాస్ ఏం చేశాడంటే పోయి వారిద్దరిని కూడా చంపేశాడు. దేవుడు ఏమన్నాడంటే నేను ఓర్వలేని దానిని అతడు ఓర్వలేకపోయాడు, నేను ఓర్వలేని దానిని అతడు ఓర్వలేకపోయాడు అనేటువంటి ఒక మాట వాడతాడు. అంటే దేవుడు దేన్ని ఓర్వలేడంటే పాపము చూసి ఆయన ఓర్చుకోలేడు, ఆయన కన్ను ఓర్చుకోలేదు. కానీ శాతాను పరిశుద్ధతను చూసి వాడు ఓర్చుకోలేడు, మంచిని చూసి వాడు ఓర్చుకోలేడు, మంచి ప్రవర్తన చూసి వాడు ఓర్చుకోలేడు. ఆది తల్లిదండ్రులు ఏదేను వనమందు ఎంతో స్పిరిచువల్గా ఎదుగుతున్నారు. దేవుడైన యెహోవా సాయంకాల వేళ ఆ వనంలోకి వచ్చినప్పుడు దేవునితో ఆడుతూ పాడుతూ దేవుని సన్నిధిలో దేవుని మహిమపరుస్తూ దేవునితో చక్కటి ఆత్మ సంబంధమైన సంభాషణ చేస్తూ ఉన్నారు. అలాంటి ఆధ్యాత్మిక స్థితిని వీడు ఓర్వలేడు. ఎన్నో రోజులుగా సమయం చూస్తున్నాడు. శాతాను లక్షణం ఏంటంటే అదును చూసి దెబ్బ కొడతాడు. ఏమండి మనం చూస్తాం చరిత్రలో విలన్ అనేవాడు హీరో మీదకి డైరెక్ట్గా వెళ్ళలేడు. ఏం చేస్తాడంటే అదును చూసి దెబ్బ కొడతాడు. నాయకుడి మీదకి వెళ్ళాడంటే ఓడిపోతాడు, నాయకుడి వీడిని కొడతాడు. అందుకని విలన్ లక్షణం ఏమిటంటే అదును చూసి దెబ్బ కొట్టడానికి. కొన్నిసార్లు వాడు దెబ్బ కొట్టలేకపోయినా తన ప్రతినిధుల ద్వారా అయినా సరే హీరోని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథములో నాయకుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. విలన్ అనేవాడు ఎవడంటే శాతాన్ గాడు. అంటే దేవుని ప్రతి కార్యాన్ని, దేవుని యొక్క ప్రతి పనిని విచ్ఛిన్నం చేయటం, ఫెయిల్యూర్ చేయటం అనేది శాతాన్ గాడి యొక్క లక్షణం అన్నమాట.
దేవుడు ఎంతో అందంగా అద్భుతమైన సృష్టిని చేసి అక్కడ ఆ సృష్టి అంటే ఏదైనా మనం అంతటిని కూడా పరిపాలన చేయమని ఏలమని తన బిడ్డల్ని ఏర్పాటు చేస్తే వారి ఎదుగుదలని ఓర్వలేకపోయాడు శాతాను. వారి ధరిస్తున్న మహిమ వస్త్రాలను ఓర్వలేకపోయాడు శాతాను. వారికి ఉన్నటువంటి రక్షణ వస్త్రాన్ని చూసి ఓర్వలేకపోయాడు సాతాను. చాలా పర్యాలు మీకు చెబుతాను, సాతాను చూపంతా కూడా విశ్వాసుల యొక్క వస్త్రాల మీదే. ఏ వస్త్రాలు? ఇప్పుడు మనం ధరించుకున్నటువంటి వస్త్రాలు కాదవి కదండి. 7 వస్త్రాలు ఉన్నాయి. రక్షణ వస్త్రం అని, తెల్లని వస్త్రం అని, బంగారు బుట్ట పనిగలేటువంటి వస్త్రం అని, మహిమ వస్త్రం అని, ఇలాగా కొన్ని వస్త్రాలు దేవుడు ఇచ్చాడు కదా. అది విశ్వాసులకు దేవుడు ఇచ్చినటువంటి వస్త్రాలు. చెప్పాలంటే అది దేవుడు కదండి విశ్వాసులు చూసినటువంటి నీతి క్రియలే. అందుకని వాడు ఓర్వలేడు. ఒక వ్యాఖ్యానకర్త ఏమన్నాడంటే, మన వస్త్రాలు అంటే మంచిగా ఉండటం వాడికి ఇష్టం లేదంట. మన క్రియలు మంచిగా ఉండటం ఇష్టం లేదంట. మన క్రియలు కంతలు కంతలుగా కనపడాలంట. కొన్నిసార్లు గొడవలు వచ్చినప్పుడు అంటూ ఉంటాం, నీ కంత చూసుకో అంటే ఏంటి? నీలో ఉన్న తప్పు చూసుకో, నా తప్పులేం ఎదుగుతావు అంటే మహిమ వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని, ఇలా విలువైనటువంటి వస్త్రాలన్నీ కూడా పాడు చేసి మనల్ని కంతల కంతల వస్త్రాలతో తిప్పటం అనేది వాడి యొక్క ఆలోచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు ఓర్వలేకపోయాడు. దేవుడైన యెహోవా ఏదైనా వనములోకి రావటం ఓర్వలేకపోయాడు. ఏదైనా వనములో ఆయన వచ్చినప్పుడు ఆదాము హవ్వలు ఆయన పాద సన్నిధికి వెళ్ళి ప్రభుతో మాట్లాడటం, ప్రభువును స్తుతించడం, ఆరాధించడం వాడు ఓర్వలేకపోయాడు. అదును చూశాడు, దెబ్బకొట్టాడు. దేవుడు వారితో లేని సమయము. రెండవదిగా పురుషుడు స్త్రీతో లేని సమయము చూచి అది స్త్రీ మీద దాడి చేసింది, దెబ్బకొట్టింది, ఓర్వలేకపోయింది. గమనించు, ఈ లక్షణం చాలామంది చర్చెస్లో కూడా మనం చూస్తూ ఉంటాం. దేవుని సన్నిధికి వస్తారు కానీ, దేవుని పిల్లలు అని చెప్పుకుంటాం కానీ, ఎవరన్నా పాట పాడితే ఓర్వలేం. అవునా? ఎక్కువగా చదువుతూ ఉంటే అంటే స్పిరిచువల్గా కూడా ఎదిగేటటువంటి వారిని చూసి కొంతమంది ఓర్వలేరండి. కొన్నిసార్లు శాతాను మనం సాతాను యొక్క స్వభావంలో ఉండామని మనం గ్రహించకుండానే ఆ స్వభావాన్ని కలుగు చేస్తాడు. అదే వాళ్ళలో ఉన్నటువంటి ట్రిక్. వాళ్ళలో ఉన్నటువంటి ఒక యుక్తి ఏమిటంటే, అసలు మనం సాతాను స్వభావ లక్షణాలు మనం ప్రదర్శిస్తున్నామని మనకు తెలియదు, కానీ ఆటోమేటిక్గా వాటిని క్రియారూపంలో చేస్తూ ఉంటాం. దాన్ని గమనించు. అవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అంటే, సాయంకాల సమయంలో దేవుని పాద సన్నిధులను ప్రార్థన చేసేటప్పుడు అలాగా వస్తామంటే. ఆలోచించి ఎవరిని క్రిటిసైజ్ చేయొద్దు, విమర్శ చేయొద్దు. విమర్శ చేసావా నువ్వు విమర్శలోకి వెళ్తావంతే. కనుక చూడండి, ఇలాగా ఓర్వలేనటువంటి తనం. స్త్రీలు కూడా మంచి చీర కట్టుకున్నా, ఎవరైనా బాగుపడుతున్నా కొన్నిసార్లు పురుషుల్లో కూడా ఉంటుంది. వారి హెయిర్ స్టైల్ చూడు ఎంత బాగుందో, నా హెయిర్ స్టైల్ బాగోదు. చిన్న చిన్న మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని మనం ఏం చేయాలంటే, దేవుని పిల్లలుగా దేవుడు ఏది ఇచ్చినా సంతృప్తి చెందాలంతే. ఆఫ్రికా రాణి మొట్టమొదట అద్దం తయారు చేసిన తర్వాత ప్రపంచ దేశాల్లో ప్రముఖుల దగ్గరికి వెళ్ళిందంట అద్దం. ప్రపంచ దేశంలో ప్రముఖుల దగ్గరికి వెళ్ళిందంట అద్దం. ఆఫ్రికా రాణి దగ్గరికి వెళ్ళింది. ఆమె టిక్ టాక్ మని టాయిలెట్ అయి అద్దం ముందుకు వెళ్ళిందంట. ఎట్లా కనపడింది? ఆమె అనుకుని ఉంటుంది, రాణి అంటే కొంచెం ఎర్రగా ఉంటాను, అట్లా ఇట్లా ఏమేమో ఊహించుకుంది రాణి అంటే. ఆఫ్రికన్స్ ఎలా ఉంటారో మనకి తెలుసు. ఆమె కోపం వచ్చిందంట ఆమె రూపం చూసి, ఓర్చుకోలేకపోయిందంట. అసలు నేను రాణిని ఇదేం రూపం అని అద్దం పగలు కొట్టిందంట. రేయ్ ఇంకొక అద్దం తీసుకురమ్మందంట. అద్దాలు మారుతాయి కానీ రూపం జాగ్రత్త. దేవుడు నీకు ఇచ్చిన సహజ రూపాన్ని బట్టి నువ్వు ఆనందించు అంతే. కాకి పిల్ల కాకి ముద్దంటారే, కాకి కూడా తన పిల్లని చూసి నువ్వు అందంగా లేవే. అసలు గోరెంకి పిల్లలు చూడు, చిలక పిల్లలు చూడు, పిచ్చుకలు చూడు,
అందమైన పక్షులు చూడు ఎంత చక్కగా ఉండయో, నువ్వేంటే ఇలా ఉన్నావంటే ఎలాగా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దైవ సృష్టి, మనము ఆయన చేతుల ద్వారా నిర్మించబడినటువంటి వాడు. ఓటికొండ పోయి వంకర కొండ పోయి ఓయి కుమ్మరి నన్ను ఇలా ఎందుకు చేసావని అడిగిద్దా? అదే అంటాడు. అలా అడగడానికి అవకాశం లేదంట. సృష్టికర్త దాని ఇష్టం వచ్చినట్లు, ఆయన ఇష్టం వచ్చినట్లుగా మనం చేసాడు అంతే. ఎందుకని ప్రశ్నించే హక్కు కానీ అధికారం కానీ మనకు లేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మానవుల్లో ఉండేటువంటి 5వ శాటాన్ యొక్క స్వభావం ఏమిటంటే ఓర్వలేనితనం, ఓర్వలేని కళ్ళు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, దర్యావేషు కాలములో దర్యావేషు దానియేలులో ఉన్నటువంటి నీతిని బట్టి, దానియేలులో ఉన్నటువంటి యథార్థతను బట్టి, దానియేలులో ఉన్నటువంటి ప్రార్థన జీవితాన్ని బట్టి 120 మంది అధిపతులని ఏర్పాటు చేసి 120 మంది అధిపతుల మీద 3 ప్రధానులు ఏర్పాటు చేసి వారిలో ముఖ్యమైనటువంటి వాడినిగా దానియేలు చేశాడట. దేవునికి స్తోత్రం. కనుక పరాయి దేశపు వాడు ఈ యూదుడు వచ్చి మనకు నాయకుడిగా ఉంటేంటి అని ఓర్వలేకపోయారట. ఆ భాగాన్ని చూద్దామండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండేరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. దేవునికి స్తోత్రం. ఓర్వలేకపోయారు. వీడెవడరా, వీడది పెద్ద అవటం. మనం ఎంతమంది అంటే చరిత్రలో ఒకరు చూసి ఓరవలేని వారందరూ కూడా నాశనం అయిపోయారు అంతే. ఎవరి కన్ను ఓరవలేని కన్నుగా ఉండి ఎదుటివారిని చూసి ఈర్ష్యపడిదవుతారో వారందరూ కూడా పతనమయ్యారు అంతే. నిజమండి. శాటాను పతనమయ్యాడు. వాడు రేపు ప్రభు వచ్చిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన తర్వాత శాశ్వతంగా పాతాళంలో ఒక మూలన వాడు బంధించబడతాడు. అంతేనా? ఇది చరిత్ర చెబుతున్న సత్యం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దానియేలు సజీవుడిగా ఉన్నాడు, దానియేలు సాక్షిగా ఉన్నాడు. కానీ ఎంతమంది అయితే ఓర్వలేక దానియేలు మీద కంప్లైంట్ చేసి దానియేలు చంపాలనుకున్నారో వారు మొత్తం చచ్చారు. దేవునికి స్తోత్రం. కనుక ఈ ఓర్వలేని తనం అనేది మంచిది కాదు. అది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. కుళ్ళు ఇక కుళ్ళు స్వభావం ఎలా ఉంటుందంటే, ఆ కుళ్ళు స్వభావం ఉన్నవాళ్ళు వాళ్ళకే కుళ్ళు పట్టినట్టు ఉంటుంది. అది తెలియట్లేదు. కుళ్ళు స్వభావం ఉండవాళ్ళు ఎక్కిరారు. కుళ్ళు స్వభావం ఉండవాళ్ళు రై కట్టరు. కుళ్ళు స్వభావం ఉండవాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకంటే వారి పని ఏంటంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళు చూసి కుళ్ళుకోవటమే, వారి ఆశీర్వాదాన్ని చూసి కుళ్ళుకోవటమే, వారి ఆత్మీయతను చూసి కుళ్ళుకోవటమే. కుళ్ళుకునేవాడు అట్లాగే ఉంటాడు. అందరి శ్రేయస్సు కోరేటువంటి వాడు వర్తులుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తమ్ముని యొక్క ఎదుగుదల చూసి ఓర్వలేని అన్నలు యాకోబు కుమారుడు పసితనము నుండి తమ్మునుకున్నటువంటి ఆత్మీయత ఏమిటంటే దర్శనాలు, స్వప్నాలు. దేవుడు యోసేపునకు మంచి మంచి కలలు ఇస్తున్నాడు, మంచి మంచి దర్శనాలు ఇస్తున్నాడు. ఏదైతే రాబో దినాల్లో జరగబోతుందో ఆ జరగబోతున్నటువంటి విషయాలను బాల్యదశ నుండే దేవుడు యోసేపునకు కనపరుస్తున్నాడు. కానీ అన్నలు ఓర్చుకోలేకపోతున్నారు. నా పన నిలబడింది, మీ పనులన్నీ సాగిలపడ్డాయి అంటే ఏమనుకుంటున్నారు? చివరికి తన తండ్రి అన్నలు చాలా కాలమైంది ఇంటికొచ్చి వారు మందరం మేపడానికి వెళ్ళారు. నాయన యోసేపు, ఈ జున్నుగడ్డలు కొంత నీరు ఆహారం తీసుకుని వెళ్ళి అన్నలకి ఇవ్వమని వెళ్తున్నప్పుడు
తండ్రి ఇచ్చినటువంటి రంగురంగుల అంగీని తొడుక్కొని అన్నలు వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాడు. చివరికి అన్నల గడపనేటప్పుడు తమ్మునిలో ఎంతో ఆనందం, నా అన్నలను చూసినటువంటి ఆనందం, నా అన్నల దగ్గరికి వెళ్తున్నటువంటి ఆనందం కదండి. కానీ ఆ తమ్ముడు చూసి అన్నలు ఎంత ఈర్ష్యపడ్డారు, ఓర్వలేకపోయారు. అతని అంగీ చూసి ఓర్వలేకపోయారు, అతని దర్శనాలు చూసి ఓర్వలేకపోయారు, అతని కళలు చూసి ఓర్వలేకపోయారు. వీడు ఈ రోజుకి అయిపోయాడు, వీడిని చంపేద్దామన్నారు. అవునా అవునా? దర్శనము స్వప్నము ఎప్పుడు నిరర్ధకము కాదు. దేవునికి స్తోత్రం. ఆయన ఏ దర్శనాన్ని, ఏ స్వప్నాలను అయితే దేవుని పాద చెంత ఆయన పొందాడో, ఆయన నిజంగానే ఒక రాజు అంతటి వాడయ్యారు. అన్నలు వచ్చి అతనికి సాగిలు పడ్డారు. ఓర్వలేని తనం మంచిది కాదండి, మార్పు చెందాలి. దేవుని కృప ఏమిటంటే అన్నల తర్వాత పశ్చాత్తాపడ్డారు. యోసేపు వారిని చూసి దుఃఖాన్ని ఆపుకోలేక లోపలికెళ్ళి గోడ తట్టుకెళ్ళి గోడ ప్రక్కన కుమిలి ఏడ్చి ఆ కళ్ళ నీళ్లు తుడుచుకుని మరలా వచ్చి అన్నలతో మాట్లాడటం. చూడండి, పగవారిని కూడా ప్రేమించడం యోసేపులో మనం చూస్తాం. తను చంపాలని ఆలోచన కలిగినటువంటి అన్నలను కూడా ప్రేమించేటటువంటి మనస్సు యోసేపులో చూస్తాం. అది క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సు. హల్లెలూయా! అది క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు. అందుకనే చివరిలో అన్నలు పశ్చాత్తాపడతారు, తమ్ముడి దగ్గర తలదించుకుంటారు వారు చేసినటువంటి నేరాన్ని బట్టి. ఒకరి ఎదుగుదల చూసి నువ్వు కులుకవద్దు. ఓర్వలేని కనులు మనకు ఉండటం మంచిది కాదు. నేను కూడా ఎదగాలని ప్రార్థన చేయి, నేను కూడా మంచి ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేయి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని ప్రార్థన చేయి, నా పిల్లలు కూడా దీవెనకరంగా ఉండాలని ప్రార్థన చేయి. ఏమండి, అవునా కదా? అది దేవుడు మెచ్చుతాడు, అన్ని దేవుడు మెచ్చుకోలేడు. ఈ యోసేపు ఐగుప్తునికి వెళ్ళిన తర్వాత కొంతకాలం రాజు యొక్క సమక్షంలో రాజంతటి వారిగా అతడు ఉన్నాడు. ఆ రాజు చనిపోయిన తర్వాత తుటోమస్ అనేటువంటి వాడు రాజుగా వచ్చాడు. ఎవరు అతను? ఫరో, అతని పేరు తుటోమస్. అతడు రాజుగా వచ్చి ఈ వ్యక్తి ఇజ్రాయేలు ప్రజల యొక్క ఎదుగుదలను వారవలేకపోయాడంట. రండి, నిర్గమాకాండం మొదటి అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం తీయండి, చదవండి. నిర్గమాకాండము మొదటి అధ్యాయము 8 నుండి 12 వచనాల వరకు చదువుకుందాం. అప్పుడు ఈ తుటోమస్ అనేటువంటి ఈ రాజు ఏం మాట్లాడుతున్నాడు తీసారా అందరూ? నిర్గమాకాండము మొదటి అధ్యాయం 8వ వచనం చదువుతుంది, చూడండి. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించిన అతని పేరు తుటోమస్. అతడు తన జనులతో ఇట్లా నేను ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకూడనట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనము విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదేమో అని అన్నాడట. యుక్తి అనేది ఎవరి లక్షణం? సాతాను లక్షణం. ఇశ్రాయేలు ప్రజలు వర్తిల్లుతున్నారంట, ఆశీర్వదించబడుతున్నారంట. ఇంకా కింద మనం చూసినట్లయితే 14వ వచనంలో చూసినట్లయితే వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను ఇటుకల పనిలోను ప్రతి దానిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములు విసిగించిరి. సరే 12వ వచనం చదువు. అయినను ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించిరి గనుక వారు ఇశ్రాయేలీయుల అసహ్యపడిరి. శ్రమ పెట్టిన కొలది రాజునికి ఈర్ష్య వచ్చేసింది, ఓర్వలేకపోతున్నాడు. దేవుని పిల్లల ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నాడు. ఇలా అయితే చాలా ప్రమాదంలో చిక్కుకుంటాం. ఈ ఇశ్రాయేల్ జాతి బాగా ఇదే అంటే రేపు యుద్ధం వచ్చిందంటే
వాళ్ళు మనల్ని లేపేస్తారు, ప్రస్తుతం వారు మనకు దాసులుగా ఉన్నారు. ఇలా వారు వర్ధిల్లితే మనమే వారికి దాసులు కావలసినటువంటి పరిస్థితి వచ్చిందని పెట్టి చాకరీ చేయించారంట, శ్రమ పెడుతున్నారంట. శ్రమ పెట్టుకొలది ఇశ్రాయేల్ ప్రజలు వర్ధిల్లుతున్నారంట. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఫరో అనేటువంటి ఈ వ్యక్తి కూడా సాతానుకు ఒక ప్రతినిధి. సాతాను స్వభావం ఏమిటి అంటే ఓర్వలేని స్వభావం. దేవుని పిల్లలు ఎదుగుదల చూడలేడు వాడు. దేవుని యొక్క పిల్లలు పొందుతున్న ఆశీర్వాదం వాడు చూడలేడు. వాడికి అసూయ, ఓర్వలేనటువంటి ఆ ఆలోచన వాడికి వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనంలో ఇందాక మనం చదువుకున్నాం. దేవుడు తమ్ముని యొక్క శ్రేష్టమైన అర్పణ చూసి ఓర్వలేని అన్న. ఎవరా అన్న? వాస్తవంగా దేవుని పాదాల చెంతకెళ్ళి, ప్రభువా నేనేం తప్పు చేశాను, నా అర్పణ ఎందుకు గైకొనలేదు, నా పొరపాట్లు అంటే నాకు చెప్పు, నేను దిద్దుకుంటా అంటే అది విశ్వాస లక్షణం. తన తమ్ముని అర్పణ అంగీకరించాడని ఓర్వలేక తమ్ముని మీద పడి అతన్ని చంపటం అనేది భయంకరమైనటువంటి దుశ్చర్య అని ప్రభు నాలో తెలియజేస్తున్నాను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తమ్ముని యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడని ఓర్వలేని కయ్యూని యొక్క స్వభావాన్ని అక్కడ మనం చూస్తాం. ఇలాగా పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాల్లో విశ్వాసుల ఎదుగుదల ఈ రోజున కదండి, దేవుని పిల్లలు అనేక విషయాల్లో ఆశీర్వదించబడుతున్నారని ఓర్వలేకపోవచ్చు. హామాన్ అనేటువంటి వాడు కూడా అది ఇజ్రాయేలు జాతి వర్ధిల్లుతుందని కదండి ఓర్వలేక మర్దుకైన చంపాలనుకున్నాడు. చచ్చాడంతే. చంపాలనుకున్నాడు. సాతాను ప్రతినిధులు అనేక రకాలుగా సంఘాన్ని హింసిస్తున్నారు. సంఘం ఎదుగుదల చూడలేక వారే పతనం అయిపోతున్నారు. కయ్యూను పతనం అయిపోయాడు, యెజబెలు పతనం అయిపోయింది. ఇలాగ చరిత్ర తుడోమస్ అనేటువంటి వాడు, ఇలాగా చరిత్రలు ఎంతో మంది సాతాను యొక్క ప్రతినిధులు వారు అయిపోయారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్వభావం నీలో ఉందా? ఓర్వలేని స్వభావం ఉందా? అది మంచిది కాదు. ఈ రాత్రి ప్రభు దాన్ని దిద్దుకోమని నీకు తెలియజేస్తున్నాడు. ఇది సాతాను యొక్క స్వభావ లక్షణం. ఆ లక్షణం మనలో ఉంటే తొలగించుకుని, ప్రభా నన్ను క్షమించు, ఇలాంటి చెడ్డ స్వభావం నాలో ఉంది, నన్ను దిద్దు, నన్ను మీలో స్థిరపరచు, బలపరచు. అందరిని ప్రేమించుట, ఒకరి యొక్క ఎదుగుదలను కోరుకునేదానిగా, ఒకరి యొక్క ఆశీర్వాదాన్ని కోరుకునేవాడిగా నన్ను చేయని ప్రార్థించు. అలాగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మెండుగా గ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండి కాచి కాపాడి సంరక్షించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవానైనా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈరోజు మీరు విత్తినటువంటి శ్రేష్టమైనటువంటి లేఖన భాగాలు బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ సాటాను స్వభావం మాలో ఉంటే తొలగించుకోవడానికి కావలసిన మంచి ప్రార్థన జీవితం మాకు అనుగ్రహించండి. అదేవిధంగా లైవ్లో వింటున్నటువంటి ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను ఆశీర్వదించి ప్రభా దేవా, వారిలో ఇలాంటి చెడు స్వభావం అంటే వారు కూడా తొలగించుకున్న వారై మీకు ప్రియులైన పిల్లలుగా జీవించడానికి మీకు తోడుగా వచ్చమని యేసయ్య నామములో ఈ మనవలడికి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.